ఋషులు ఇక్కడ పూర్వకాలంలో తపస్సు చేసేవారట. అక్కడ బావిల్లో నీరు తీసుకొని ఆ నీరుతో అవన్నీ కూడా మంచినీరు బావులట. వాటితో తపస్సు చేసుకోవడం వల్ల ఇక్కడ వారు ఉండడం వల్ల ఈ కొండకి ఋషికొండ అని పేరు వచ్చింది. సముద్రం ఒడ్డున ఎంతో ప్రశాంతమైన వాతావరణము. తప్పకుండా అందరూ దర్శించుకోవాల్సిన దేవాలయం ఇది. వీళ్ళందరూ కూడా ఈ దేవాలయంకి వచ్చారు. అమ్మా మీది ఎక్కడమ్మా? మీది ఏ ఊరు? విజయనగరం జిల్లాలో ఏ ఊరు? ఉస్ని రామతీర్థం దగ్గర. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయటమ్మా. చూడండి, మీరు ఇంటికి వెళ్ళాక మీకు అందరికీ శుభాలు జరుగుతాయని కోరుకున్నాను. నేను కూడా శుభం జరగాలనే వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఓకే ఓకే. ఈమె పేరు గండికోట సుభద్రమ్మ గారు. ఈమెను ముగ్గులు సుభద్రమ్మ గారు అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఇలాగ దేవాలయాల్లో ఆమె వరిపిండితో ముగ్గులు పెడుతూ ఉంటుంటారు. వరిపిండి క్రిమికీటకాలకు ఆహారంగా ఉంటూ ఉంటుంటుంది. అలాగే దైవ పూజ, ఇటు జీవులకు కూడా పూజ చేస్తూ ఆమె తరిస్తూ ఉంటారు. ఆ వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివానుగ్రహ ప్రాప్తిరస్తు.